క్రికెట్‌లో అయితే స్టిల్ నాట్ ఔట్ అనే ఒక పదం వాడతాం. అదే సినిమాలో అయితే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నంత కాలం ఇంకా బోలెడన్ని మంచి మంచి క్యారెక్టర్స్‌తో మనల్ని ఎంటర్‌టైన్ చేయాలి, ఆ శక్తినివ్వాలి అని భగవంతుడిని కోరుకుంటాం. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. నాతో ఉన్నారు ఓ సీనియర్ యాక్టర్, ఓ వెటరనరీ యాక్టర్. ఇంకా చెప్పాలి అనంటే ఏ ప్లాట్‌ఫార్మ్‌ని ఆయన యాక్టింగ్ స్కిల్స్‌తో వదలలేదు. బీట్ స్టేజ్ అయినా సరే ఆయనకి నంది అవార్డ్. దాని తర్వాత సీరియల్స్‌లో అంటే టీవీలో అయినా సరే ఆయన యాక్టింగ్‌కి నంది అవార్డ్. సినిమాల్ని సైతం ఇప్పుడు ఓటీటీ రూల్ చేస్తున్న కాలంలో గూడా అవార్డుల వర్షం ఆయనపై కురుస్తానే ఉన్నాయి. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హిస్ యాక్టర్. ఇంత స్టోరీ పక్కన పెడితే బేసికల్‌గా మా కృష్ణా జిల్లా వ్యక్తి అనడంలో ఇంకా నాకు చాలా 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 హ్యాపీనెస్ అండ్ ప్రైడ్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ హోస్ట్ దిస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ గెస్ట్ ఇన్ మై షో టుడే. నాతో ఉన్నారు సమ్మేట గాంధీ గారు. గాంధీ గారు నమస్తే. నమస్కారం అమ్మా, నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ రకంగా ఇలా కలవడం, ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే ఒక రకంగా ఒక సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీతో మాట్లాడినా సరే, వారి పక్కన ఉన్నా సరే ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందంట. సో, ఆ వైబ్రేషన్ ఈరోజు నేను గూడా పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటండి అసలు చిన్నప్పుడు ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని చూస్తూ మీకు ఆ స్పార్క్ వచ్చిందా? లేకపోతే స్టేజ్ మీద నాటకాలు చేస్తూ ఇంట్రడ్యూస్ అయిన మీకు ఇవాళ అసలు ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లో ఒక సక్సెస్. ఉమ్. మీరంటూ ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్ ఎలా సాధ్యపడింది? ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? దీనికి ముందు నా నేపథ్యం గురించి ఒక్క నిమిషం చెప్తానమ్మా. తప్పకుండా. నాది కృష్ణా జిల్లా ఉమ్. మచిలీపట్నం దగ్గర పెడన మండలం, హ్మ్. నేలకొండపల్లి ఒక చిన్న గ్రామం. మాది రైతు కుటుంబం. మా 7 సంతానంలో నేను ఏడేవాడిని, కనిష్ఠుడిని. హ్మ్. కాబట్టి నేను అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం ముందులూరు హై స్కూల్, జడ్పీహెచ్ హై స్కూల్ ముందులూరు వెళ్ళి నేను చదువుకునేవాడిని. హ్మ్. నేను 8th క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్కి మా క్లాస్ టీచర్ జానకిబాయి గారని ఆవిడ మాతో ఒక నాటిక వేయించిందండి. హ్మ్. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేయించారు నాతో. హ్మ్. అక్కడి నుంచి నాకు ఈ నటన మీద ఆసక్తి కలిగింది. మ్మ్. ప్రతి సంవత్సరం ఎక్కడ 2-3 చోట్ల నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. 70లో నేను 1970లో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చా. హ్మ్. జానకి మా మామూలుగా రాధాబాయి గారని మా టీచరు, ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఎక్కువ ఉంటే స్వరూపరాణి గారు, పద్మజ గారు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించారు ఉద్యోగం కోసం అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కంపెనీలో ఒక 3 సంవత్సరాలు చేసి ఆ తర్వాత 74లో బీడీఎల్లో చేరా, భారత డైనమిక్స్ లిమిటెడ్, హ్మ్. డిఫెన్స్ ఫ్యాక్టరీ మా హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్. హ్మ్. అది కూడా పద్మజ గారి ద్వారానే ఆవిడ రికమెండ్ చేస్తే నేను వెళ్ళాను. అంటే యాక్టింగ్ చేస్తూ మధ్యలో ఈ జాబ్ చేస్తున్నారు. జాబ్ చేశాం. ఆ! బీడీఎల్లో చేరిన తర్వాత బీడీఎల్లో పెద్ద టీం ఏర్పడింది నాకు, ఒక 15 మంది ఆర్టిస్టులు. గవర్నమెంట్ జాబ్ అది. గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మేనేజ్మెంట్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా తోటి ఎంప్లాయీస్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము అలాగూ నాటికలు పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం, పోటీలకి. హ్మ్. పోటీలకి వెళ్ళి దాదాపు ఒక 200 అవార్డ్స్ నాకు స్టేజ్ మీద వచ్చినాయి అనుకోండి. 200 నోట్ చేసుకోండి. అవలీలగా వచ్చేస్తాయి అవార్డులు. ఆ! ఇంటి నిండా అవార్డ్స్ ఉంటాయి నాకు. ఆ! అందులో నంది అవార్డు కూడాను. ఆ విధంగా నాకు నటన మీద ఆసక్తి కలిగింది. హ్మ్. నేను 2005 వరకు చేశానమ్మా బీడీఎల్లో. హుహు. 2005 వరకు అంటే అప్పుడు 33 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది నాకు. హ్మ్. ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది. హ్మ్. అప్పటికి నా ముగ్గురు పిల్లాంటి ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి. వాళ్ళు చదువులు అయిపోయినాయి, అందరూ బీటెక్లు చేశారు. పెళ్ళిళ్ళు కూడా బయట నుంచి కూడా బీటెక్ కూడా తీసుకొచ్చాను. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా బాధ్యత తీరిపోయినాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చేద్దాం, నటన మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ సినిమాల్లోనూ సీరియల్స్లో ప్రయత్నం చేద్దామని బయటకు వచ్చేసాను. అంటే అప్పటికి మీ వయసు ఎంత? నా వయసు అప్పటికి 55. అంటే 55వ సంవత్సరంలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. అంతే. అసలు అబ్బబ్బబ్బా! సూపర్ 55 బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి 5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఉంది. ఆ! నాకు అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. బయటకు వచ్చిన ప్రయత్నం చేస్తుంటే కొన్ని సీరియల్ చేశాను. హ్మ్. సీరియల్స్లో మన రచయితలు, దర్శకులు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రాజీ అన్న సినిమాలో విజయేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు, ఆయనకి పాదాభివందనం మీ ఛానల్ దానికి ద్వారా. మీకు అవార్డ్ వచ్చింది రాజన్న సినిమాకి. రాజన్లో నాకు నంది అవార్డు వచ్చింది. ఆయన సాంబయ్య క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోవటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు 150 సినిమాలు చేశానమ్మా నేను. 55 ఇయర్స్‌లో ఆ, మీరు సినిమాలోకి వచ్చి అవును. రావడం అవార్డు కొట్టి ఆ, అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సినిమాలు చేశారు. 150 సినిమాలు చేసిన అందులో ఆ సరస్వతి కటాక్షం మీకు నిజంగా